హలో క్లాస్, ఇది యావరేజెస్లో టైప్ 3 క్వశ్చన్ అండ్ ఇది కూడా ఎస్ఎస్సి జీడీ 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. క్వశ్చన్ ఏంటంటే ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 7 players వాజ్ రికార్డెడ్ యాజ్ 55. యావరేజ్ మనకు ముందే ఇచ్చేసాడు 55 అంట. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే మనం యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రతి ఐటమ్ని ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ని సమ్ చేసుకుంటాం న్యూమరేటర్లో, అండ్ డినామినేటర్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో దాంతో డివైడ్ చేస్తాం కదా. అలా ఒక ఐటమ్ వాల్యూ న్యూమరేటర్లో 35 అయితే వాళ్ళు ఏం చేశారు, 53 అని రాసుకున్నారు. అంటే 35 కాస్త 53 అయిపోయింది. అంటే వీళ్ళు కావాల్సిన దానికన్నా ఎక్స్ట్రా 18 యాడ్ చేశారు న్యూమరేటర్లో. ఓకేనా? 35కి బదులుగా 53 రాయడం వల్ల న్యూమరేటర్ వాల్యూ అనేది 18 పెరిగిపోయింది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆ 18 న్యూమరేటర్లో యాడ్ అవ్వడమే కాదు, యాక్చువల్ 55 రావడానికి 7తో డివైడ్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఆ 18ని కలిపేసి మొత్తాన్ని 7తో డివైడ్ చేశారు. అలా ఈ ఎక్స్ట్రా 18/7 ఏదైతే ఉందో అది అసలు వాల్యూలో ఉండకూడదు, కానీ తప్పు రాయడం వల్ల ఇది యాడ్ అయ్యిందనమాట. అండ్ దీనివల్ల తప్పు యావరేజ్ వచ్చింది. అర్థమవుతుందా? ఎందుకు తప్పు యావరేజ్ వచ్చింది అంటే వాళ్ళు 35ని కాస్త 53 అని రాసుకుర్రు. దానివల్ల న్యూమరేటర్లో 18 పెరిగింది అండ్ డినామినేటర్లో 7తో కూడా డివైడ్ చేశారు దాన్ని. సో 2.571 అనేది ఎక్స్ట్రా రావాల్సిన యావరేజ్ కన్నా కూడా ఎక్కువ వచ్చిందనమాట. కానీ నాకు ఈ 2.571 అనేది ఉండకూడదు యావరేజ్లో. సో నేనేం చేస్తానంటే యాక్చువల్గా ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో 55, దాంట్లో నుంచి ఈ 2.571ని సబ్ట్రాక్ట్ చేస్తాను. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, 52.43 అప్రాక్సిమేట్గా అక్కడే వస్తుంది. సో అదే మన కరెక్ట్ వాల్యూ అనమాట. అది మన కరెక్ట్ యావరేజ్. కాకపోతే మన వాళ్ళు 35ని 53 అని రాసుకోవడం వల్ల జరిగిన మిస్టేక్ 55 అని ఆన్సర్ చూపించింది. అండ్ యావరేజెస్ క్వశ్చన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి వినండి, లేదా ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి. మనం ఒక పెద్ద లాంగ్ వీడియోనే ప్లాన్ చేద్దాం. అండ్ సబ్స్క్రైబ్.